ఒక్కసారి మనిషి ఇలా అన్నాడు సముద్రంతో, "నువ్వు ఉప్పుగా లేకుంటే ఎంత బాగుండేది" అని. చెట్టు మీద ఉన్న కోకిల అన్నాడు, "నువ్వు నల్లగా లేకుంటే ఇంకెంత బాగుండేది" అని. ప్రకృతి వనంలో ఉన్న రోజా పువ్వునన్నాడు, "నీకు ముళ్ళు లేకుంటే ఇంకెంత బాగుండేది" అని అన్నాడు. కానీ ఈ మూడు కలిసి అన్నాయి, "ఓ మనిషి, నీలో లోపాలు వెతికే గుణం లేకుంటే ఎంత బాగుండేది" అని. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత ప్రేమగా పెంచినా బాధ్యతలు లేని ఒక వంశాన్ని సమాజానికి ఇచ్చినట్లే. అది గుర్తుపెట్టుకోండి. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి నువ్వు బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడు వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు. మన మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనబడతారు. గతాన్ని నువ్వు పూడ్చిపెట్టకపోతే అది నిన్ను బతకనివ్వదు. గుర్తుపెట్టుకోండి. ఏ ఆలోచన అయితే నిన్ను ఎక్కువగా పెట్టిందో అదే నీ జీవితం మారడానికి కారణం అవుతుంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నాళ్ళు బంధాన్నైనా ఒక్క మాటతో తెంచేయగలరు. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువ కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని కూడా సంపాదించాలి. అది సంపాదించడం అంటే.